హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో అనేది వచ్చిందన్నమాట. సో కొంత గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ ఇచ్చినందుకు సారీ. సో అట్లాగే నేను ఈరోజు కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ ఎస్ఎంసి అండ్ ఎస్ఎంసి ప్లస్ ప్రైజ్ యాక్షన్ని కంప్లీట్గా కంబైన్ చేసేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెరీ సింపుల్ అన్నమాట. సో ప్రైజ్ యాక్షన్ అనేది ఎస్ఎంసి అనేది రిలేటెడ్గానే ఉంటాయి. బట్ మనం యూజ్ చేసే కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ని బట్టి మనకి ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు నేను ప్రైజ్ యాక్షన్లో అంటే మనకి ప్రైజ్ యాక్షన్లో ఏదైతే ఇక్కడ మనకి జరిగే కంప్లీట్ ఈ ప్రైజ్ యాక్షన్ని సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఏదైతే క్యాండిల్ ఉంటుందో సో ఈ క్యాండిల్ మనకి ఒక ప్రైజ్ యాక్షన్ని మనకి ఇండికేట్ చేస్తానమాట. అంటే ఇక్కడ జరిగే ప్రైజ్ యాక్షన్ని ఇక్కడ రీప్రజెంట్ చేసేది క్యాండిల్స్టిక్స్ అనమాట. సో వితౌట్ క్యాండిల్స్టిక్స్ మనం ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయలేము. సో ఇక్కడ చూడొచ్చు నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో బ్యాక్ టు బ్యాక్ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నేను. సో మనకి కంప్లీట్గా ఓవరాల్గా స్ట్రక్చర్ చూడండి, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఓవరాల్గా మార్కెట్ సో ఎప్పుడైతే ఈ యొక్క స్వింగ్ హై దగ్గర మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ స్వింగ్ హై దగ్గర ఉన్న కంప్లీట్గా లిక్విడ్ని కంప్లీట్గా గ్రాప్ చేసేసింది. సో చేసేసి ఇక్కడ మనకి ఒక కైండ్ ఆఫ్ క్యాన్సిక్ సైకాలజీలో ఒక స్ట్రాంగ్ సెల్లర్ యొక్క ఇండికేషన్ అనేది ఇస్తుంది అనమాట. సో అట్లాగే ఏదైతే నా స్ట్రాటజీ ఉందో సో ఈఎంఏ స్ట్రాటజీ అనమాట. సో నేను రెగ్యులర్గా యూజ్ చేసేది. సో విత్ లిక్విడిటీ కన్ఫర్మేషన్తో ఈ యొక్క ఈఎంఏ కన్ఫర్మేషన్ని బట్టి అక్కడ నేను లిక్విడిటీ గ్రాప్ చూస్తాను. సో అట్లాగే క్యాన్సిక్ సైకాలజీ అండ్ లిక్విడిటీ కన్ఫర్మేషన్, సో మార్కెట్ స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ ఇవన్నింటిని ఇంక్లూడ్ చేసి నేను ట్రేడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ లిక్విడిటీ అనేది గ్రాప్ అయిపోయింది. సో మనకి స్ట్రక్చర్ కూడా ఓవరాల్గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ సెల్లర్స్లో కంప్లీట్ క్యాన్సిక్ సైకాలజీ చూసినట్టయితే కంప్లీట్ ఒక సైకాలజీలో మనకి సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఉంది. సో ఇక్కడ ఉన్న ప్రైజ్ యాక్షన్ని మీరు రీడ్ చేయండి. అంటే సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది వాళ్ళ యొక్క స్ట్రెంత్ ఇండికేషన్ మనకి స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో అట్లాగే కన్ఫర్మేషన్గా మనకు ఈఎంఏ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. ఈ యొక్క లోని స్వీప్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది అనమాట. సో ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో ఇక్కడ స్ట్రెంత్ అనేది ఉంది, ఈఎంఏ బ్రేక్అవుట్ అయిపోయింది. సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంది కాబట్టి నేను బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ సెల్లర్స్లో నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. బికాస్ మళ్ళీ ఇక్కడ నేను స్కిప్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అట్లాగే ఇక్కడ సెల్లర్స్లో కొంత వీక్నెస్ అనేది ఇండికేట్ చేస్తుంది ప్రైజ్ యాక్షన్లో. సో ఈ విధంగా అనమాట. అంటే ఎస్ఎంసి ప్రైజ్ యాక్షన్ అనేది కంప్లీట్గా రిలేటెడ్గానే ఉంటాయి. బట్ మనం యూజ్ చేసే కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆర్డర్ బ్లాక్ కావచ్చు, సో మనకి ఇండ్యూస్మెంట్ కావచ్చు, స్వింగ్ హై, స్వింగ్ లో, సో ఇవన్నిటిని కొంత డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనం యూజ్ చేసే సౌండ్ ఏదైతే ఉంటుందో మనకు ఆర్డర్ బ్లాక్, ఎఫ్విజీ, సో ఈ యొక్క కంప్లీట్గా అంటే నేను చెప్తాను కదా సపోర్ట్ రెసిస్టెన్స్ అని కాకుండా కంప్లీట్ స్ట్రక్చర్ అంటే మీరు ఎస్ఎంసీ యూజ్ చేసిన ప్రైజ్ యాక్షన్ పర్పస్లో చూసుకున్న స్ట్రక్చర్లో క్యాన్సిక్ సైకాలజీ ఇవి మాత్రమే మెయిన్ ఉంటాయి. నేను అందుకోసమే చెప్తాను సపోర్ట్ రెసిస్టెన్స్ కాకుండా స్ట్రక్చర్ అండ్ క్యాన్సిక్ సైకాలజీ మీద మీరు ఏదైతే మీరు కాన్సెప్ట్స్ యూజ్ చేస్తున్నారో సో సైకాలజీ అండ్ స్ట్రక్చర్ మీద మీరు వర్క్ చేయాలి, ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించిన కాన్సెప్ట్స్లో మీరు మాస్టర్ అవ్వండి. సో ఎస్ఎంసీలో ప్రైజ్ యాక్షన్లో ఏంటి అంటే ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రైజ్ యాక్షన్ అంటే మీరు ఎస్ఎంసీతో ట్రేడ్ చేసినా కూడా ఇక్కడ కన్ఫర్మేషన్ పర్పస్గా మీరు ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్ని చూసుకుంటున్నారు. సో జనరల్గా అంటే ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు ప్రైజ్ యాక్షన్లో మనకి స్ట్రక్చర్లో చూడండి ఒక డబుల్ టాప్ అనేది క్రియేట్ అవుతుంది. సో తర్వాత సెల్లర్స్ యొక్క ఇంక్రీజ్ అంటే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. బట్ ఇక్కడ ఒక స్వింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ రివర్సల్ పాయింట్ ఒకటి ఉంది. సో అక్కడ నుంచి లిక్విడిటీ అనేది స్వీప్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ మనకి ఈఎంఏ కన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఆ కన్ఫర్మేషన్ని బట్టి నేను ఇక్కడ ఒక బై ట్రేడ్ ఓపెన్ చేస్తాను. సో ఓవరాల్గా మళ్ళీ డైరెక్షన్ ఏ విధంగా ఉంది. సో ఇక్కడ మనం చూసేది స్ట్రక్చర్ కంప్లీట్గా అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో కంప్లీట్ అప్వర్డ్ డైరెక్షన్ స్ట్రక్చర్ ఉంది. సో ఇక్కడ చూడండి నేను బై ట్రేడ్ ఓపెన్ చేశాను. సో ఎస్ఎంసీలో ఏంటి అంటే ఎస్ఎంసీ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే ప్రొబాబిలిటీ అన్నమాట. అంటే ఇక్కడ మీ యొక్క యాక్యురసీ అనేది డిపెండ్ అయ్యేది ప్రొబాబిలిటీ మీద. అంటే ఇక్కడ ఎవరు 100% కాదు. సో ఒక కైండ్ ఆఫ్ ప్రొబాబిలిటీ అనేది రావాలి అంటే సో కంప్లీట్గా అంటే ఇక్కడ ఎస్ఎంసీలో ఒక లాట్ ఆఫ్ క్రోర్స్లో మనీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఒక జస్ట్ ఒక 1 lakh ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్టయితే సో ఇక్కడ ఎస్ఎంసీ అంటే ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటారో వాళ్ళు క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు. సో రీటైలర్స్కి ఇక్కడ ఇన్స్టిట్యూషన్కి తేడా ఏంటంటే వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది మార్కెట్లో చూపిస్తారు. సో ఇక్కడ క్లియర్ కట్గా మనకి మార్కెట్లో క్లియర్ కట్గా చూడొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ చూడొచ్చు దీంట్లో ప్రెషర్ అనేది తక్కువగా ఉంది. అంటే అక్కడ
ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగలేదు అనమాట. ఎక్కడైతే కంప్లీట్ ఒక బిగ్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. అంటే ఎక్కువ మనీ ఎక్కడనైతే మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందో అక్కడ మనకు వాల్యూమ్ అనేది మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది. సో అది ఎస్ఎంసీలో మనకి స్మార్ట్ మనీ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రోర్స్ ఆఫ్ మనీని ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్లో ఇంపాక్ట్ అనేది రీటైల్ ట్రేడర్స్ కన్నా ఎస్ఎంసీ ట్రేడర్స్తో ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాని యొక్క ప్రొబాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకోసమే ఎస్ఎంసీ అనేది మెయిన్గా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. బట్ మీరు ఎస్ఎంసీ యూజ్ చేసినా ఇక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ని ప్రాపర్గా కన్ఫర్మేషన్గా చూస్తారనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ప్రీవియస్ ఏదైతే స్వింగ్ లో నుంచి లిక్విడిటీ స్వీప్ అయింది, అలాగే కన్ఫర్మేషన్గా మన ఈఎంఏ కూడా బ్రేక్అవుట్ అయింది. సో నెక్స్ట్ టార్గెట్ ఈ యొక్క హై ఉంటుందన్నమాట. ఆ కన్ఫర్మేషన్ తోటి నేను బై ట్రేడ్ తీసుకున్నాను. సో ఈ విధంగా అంటే ఇక్కడ చూడండి నేను ప్రైస్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అట్లాగే ఎస్ఎంసీ యొక్క లిక్విడిటీ కాన్సెప్ట్స్ని కూడా నేను ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే లిక్విడిటీ అనేది ఈజ్ ద మెయిన్ అన్నమాట. ఒక వెహికల్కి ఫ్యూయల్ ఎలాగో అట్లాగే లిక్విడిటీ మార్కెట్లో అలాగే మీరు ఫోరెక్స్ కావచ్చు, క్రిప్టో కావచ్చు, ఆప్షన్స్లో చేయండి, ఇండెక్సెస్లో, లేకపోతే అదర్ కైండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాక్స్ కావచ్చు. సో మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేసినా కూడా లిక్విడిటీ అనేది లేకుండా మార్కెట్ రన్ అవ్వదు. సో ఒక కైండ్ ఆఫ్ ఒక లెవెల్ దగ్గర ఉన్న లిక్విడిటీని కంప్లీట్గా స్వీప్ అయిన తర్వాత మరొక లిక్విడిటీ లెవెల్కి మార్కెట్ యొక్క ర్యాలీ కానీ డ్రాప్ అనేది ఉంటుంది. సో ర్యాలీ అంటే ఒక అప్వర్డ్ డైరెక్షను, సో డ్రాప్ అంటే ఇలా ఈ విధంగా డ్రాప్ అవడం అంటే కంప్లీట్గా బీరిష్ మూమెంటం అంటే కంప్లీట్గా ఎస్ఎంసీ ట్రేడర్స్ యొక్క ఇంపాక్ట్ అనేది జనరల్గా ఉంటుంది. అంటే ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉన్న లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి మార్కెట్ యొక్క ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో మార్కెట్లో ఓవరాల్గా రీటైలర్స్ కన్నా ఎస్ఎంసీ ట్రేడర్స్ యొక్క ఇంపాక్ట్ అనేది మార్కెట్లో మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మనకు ఒక హ్యామర్ కంటిన్యూషన్ సైన్ చెప్పాను కదా, టార్గెట్, ఈ యొక్క టార్గెట్ని ఫినిష్ చేయడానికి మార్కెట్ చూస్తుంది. సో ఇక్కడున్న కంప్లీట్ ఏదైతే మార్కెట్కి కావాల్సిన కంప్లీట్ లిక్విడిటీ అనేది గ్రాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక మూమెంటం అనేది ఇక్కడ డ్రాప్ కూడా కావచ్చు, లేకపోతే ఇక్కడనే ఒక రీటెస్ట్ చేసేసి మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ మూమెంటం అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది మార్కెట్లో. సో ఈ విధంగా అనమాట. అంటే డెఫినెట్లీగా వితౌట్ లిక్విడిటీ మనం ట్రేడ్ చేయలేము. సో వితౌట్ లిక్విడిటీకి మనం ట్రేడ్ చేయలేము కాబట్టి సో మనం ప్రైస్ యాక్షన్లో యూజ్ చేసేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ సౌండ్ని అంటే ఇక్కడ ఇండ్యూస్మెంట్ కానివ్వండి, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చరు ఈ విధంగా కాకుండా మనం హయ్యర్ హై లోవర్ హై లోవర్లో అంటే మనకి ఈ విధంగా సౌండ్ ఉంటుందన్నమాట. అంటే మనం యూజ్ చేసే కాన్సెప్ట్స్లో సౌండ్స్ కావచ్చు, అంటే మనం యూజ్ చేసే ఏదైతే సెటప్స్ ఉన్నాయో, సో హయ్యర్ హైయర్లో, లోవర్లో. సో ఇక్కడ ఎస్ఎంసీకి వచ్చేసరికి మనం అదే స్ట్రక్చర్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చరు, సో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లాగా ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. బట్ సౌండ్ ఈజ్ డిఫరెంట్, బట్ ఎనాలిసిస్ మాత్రం సేమే ఉంటుంది. బట్ ఇక్కడ ఒకటి ఏంటి అంటే ప్రైస్ యాక్షన్లో మనము ఏదైతే స్ట్రక్చర్ కన్ఫర్మేషన్, క్యాన్సిక్ సైకాలజీ కన్ఫర్మేషన్, ఇక్కడ ఏంటి అంటే మనం అది ఏ కాన్సెప్ట్ అయినా సరే లిక్విడిటీ కాన్సెప్ట్స్ మీరు యూజ్ ఎఫ్ఈజీ, ఆర్డర్ బ్లాక్, సో ఇండ్యూస్మెంట్, స్వింగ్ హై, స్వింగ్ లో, సో అదర్ కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడిటీ కాన్సెప్ట్ యూజ్ చేసినా కూడా మనం లిక్విడిటీ కన్ఫర్మేషన్ అనేది డెఫినెట్గా చూసుకుంటాం అన్నమాట. సో లిక్విడిటీ అనేది ఈజ్ ద మెయిన్ కీ అన్నమాట. సో అది తెలిసినట్టయితే మనం ప్రాపర్గా అనాలిసిస్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు నేను మంచి కన్ఫర్మేషన్ దొరకగానే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ కూడా చూడొచ్చు మార్కెట్ యొక్క డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది, ఇక్కడ క్లియర్ కట్గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఈ యొక్క స్వింగ్ దగ్గర మనం ఉన్న లిక్విడిటీని కంప్లీట్గా ఇక్కడ స్వీప్ చేసేసింది. సో ఇక్కడ స్ట్రాంగ్ మూమెంటం అనేది క్రియేట్ చేసింది. సో మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వచ్చినా కూడా సో ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారు. సో సెల్లర్స్ డామినేట్ చేసి వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆ కన్ఫర్మేషన్తో నేను ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ కంప్లీట్ ఏదైతే ఈ యొక్క స్వింగ్ లో ఉందో ఆ స్వింగ్ని కంప్లీట్గా క్లియర్ కట్గా దాన్ని గ్రాప్ చేయడానికి మార్కెట్ యొక్క మూమెంటం అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడున్న స్టాప్ లాసెస్ని అండ్ పెండింగ్ ఆర్డర్స్ని గ్రాప్ చేసేసి ఈ విధంగా ఒక కైండ్ ఆఫ్ మూమెంటం అనేది క్రియేట్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ చేంజ్ ఆఫ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయిపోయింది. సో ఇది మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లాగా మనం అనుకుందాం. సో ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఆల్రెడీ మార్కెట్ తన యొక్క ట్రెండ్ రివర్సల్ని ఇక్కడ ఇండికేట్ చేసింది ఆల్రెడీ. సో తర్వాత స్ట్రక్చర్ ఈ విధంగా కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది, బట్ అక్కడ మనకి ఈ యొక్క గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వల్ల కొంత ప్రొబాబిలిటీ అనేది మిస్ అయింది అనమాట. సో ట్రేడింగ్లో 100% అనేది ఉండదు. 100% ఇక్కడ ఎవరు కాదు, నథింగ్ ఈజ్ 100% హియర్. సో ఇక్కడ ప్రొబాబిలిటీ మాత్రమే ఇక్కడ వర్క్ అవుతుంది. సో ప్రొబాబిలిటీ అంటే ఏంటి అంటే మీకు ఉన్న నాలెడ్జే కంప్లీట్ ప్రొబాబిలిటీ అన్నమాట. సో ఇక్కడ ఒక ప్రొబాబిలిటీని మీకు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చార్ట్ మీద చూపిస్తాను. సో ఇక్కడ ఒక కన్ఫర్మేషన్స్తో మీరు ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మీ యొక్క కన్ఫర్మేషన్ ప్రొబాబిలిటీ ఇది అనుకోండి. సో అంటే
ఇంత షూర్గా ఉన్నారు మీరు ఇక్కడ. సో బట్ ఎంతో కొంత డౌట్ ఉంది. అంటే ఈ యొక్క పర్సెంట్ మనకి ఎంతో కొంత డౌట్ అన్నమాట. అంటే ఇది కన్ఫర్మేషన్ ప్రొబాబిలిటీ యొక్క పర్సంటేజ్ ఇది కొంచెం డౌట్ అన్నమాట. అంటే ఇంత కైండ్ ఆఫ్ పర్సెంట్ ఆ ట్రేడ్ ఒక లాస్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ఇక్కడ ప్రొబాబిలిటీ అనేది ఇది ఏ విధంగా డెవలప్ అవుతుందంటే మీకు నాలెడ్జ్ తోటి. సో నాలెడ్జ్ వల్ల మీకు డెవలప్ అవుతుంది. ఆ నాలెడ్జ్ లెర్నింగ్లో వస్తుంది. సో అంటే మీరు లెర్నింగ్ చేసి ఆ నాలెడ్జ్ని అక్కడ ఉన్న కంప్లీట్ అంటే మీరు ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారో సబ్జెక్ట్ నేర్చుకొని ఒక కోర్స్ అనేది ఎన్రోల్ చేసుకొని దాంట్లో మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు. సో సబ్జెక్ట్లో మీకు క్లియర్ కట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. బట్ ఈ యాక్యురసీ అంటే ప్రొబాబిలిటీ ఏదైతే ఉందో అంటే మీరు ఒక ట్రేడ్ని కన్ఫర్మేషన్గా తీసుకొని మీరు యూజ్ చేసే ఏ స్ట్రాటజీ కానివ్వండి, సో దాని యొక్క ప్రొబాబిలిటీ అనేది మీరు దాన్ని ప్రాక్టీస్ చేసిన ఎక్స్పీరియన్స్ మీరు ఫైండ్ చేసిన ఆ స్ట్రాటజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకోసమే లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. మీరు లెర్నింగ్లో మీ యొక్క ఓన్ స్ట్రాటజీ అనేది మీరు నేర్చుకుంటారనమాట. అంటే మీరు ప్రాక్టీస్ చేయగా సబ్జెక్ట్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేయగా మీ యొక్క ఓన్ స్ట్రాటజీ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో ఇక్కడ చూడండి ప్రీవియస్ లాసెస్ని కూడా నేను రికవరీ చేయడానికి మల్టిపుల్ ట్రేడ్స్ ఓపెన్ చేశాను ఇక్కడ. సో ఈ విధంగా మనకు ఇక్కడ చూడొచ్చు కన్ఫర్మేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడున్న ఏదైతే స్వింగ్ ఉందో ఆ పాయింట్ దగ్గర ఉన్న లిక్విడిటీని ఇక్కడ గ్రాప్ చేసేసింది. సో మనకి ఇక్కడ ఈ కన్ఫర్మేషన్గా ఏదైతే ఈఎంఏ ఉందో ఆ ఈఎంఏ స్ట్రాటజీ ప్రకారంగా నేను ఇక్కడ కన్ఫర్మేషన్గా తీసుకున్నాను. ఇక్కడ ఈఎంఏ బ్రేక్అవుట్ కూడా జరిగింది. సో తర్వాత నెక్స్ట్ ఈ యొక్క ఏదైతే హ్యూజ్ ఈ సప్లై ఏరియా అనొచ్చు ఆర్డర్ బ్లాక్ ఏరియాను కూడా అనొచ్చు. సో దాన్ని టార్గెట్గా చేసి మార్కెట్ ఇప్పుడు ఒక మూమెంటం అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సో చూడండి మనకి ఇది విన్నింగ్లో బుక్ అయిపోయింది. అంటే మీరు ప్రాక్టీస్ చేయండి, లెర్నింగ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో నా కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇది. సో కంప్లీట్గా ఎస్ఎంసి. సో నా యొక్క లిక్విడిటీ స్ట్రాటజీ కూడా మెన్షన్ చేశాను. సో మీకు డౌట్స్ కోసం సపోర్ట్ కూడా ఉంటుంది. సో లైఫ్ టైమ్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. సో ఒక కైండ్ ఆఫ్ టార్గెట్ అనేది హిట్ అయిన తర్వాత మీరు ఎనఫ్ అంటే మీరు క్లోజ్ చేసేయాలి సెషన్ అన్నమాట. ఓవర్ ట్రేడింగ్ చేసి ఆ విధంగా ట్రై చేస్తే లాస్ అవుతుంది అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఏదైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.